నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. నమస్తే అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కోసరాజు ప్రసాద్ గారు. ఆయన గురించి నేను చెప్పేదానికంటే ఆయన ద్వారానే విందాం ఒకసారి. ఆయన ఏంటి, ఏం చేస్తారు, అసలు ఆయన వల్ల మనకి ఎలాంటి ఉపయోగం మీరే వినండి. నమస్తే అండి. నమస్తే అండి. ఒకసారి మీకు ఇంట్రడక్షన్. నమస్తే, నా పేరు కోసరాజు ప్రసాద్ అండి. జనరల్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ నా పేరు విని ఉండటానికి అవకాశం ఉంది. అంటే పెను ప్రమాదపటించిన విద్యార్థులు 6th, 7th, 8th, 9th విద్యార్థులను బోర్డులు పెట్టి అమ్మా నాన్న లక్షలు ఖర్చు పెట్టి మీరేమి నేర్పించారు, వాళ్ళేమి నేర్పించారో అని ఫ్రేములు పెట్టి విజయవాడలో అన్ని పోలీస్ చెక్ పోస్టుల దగ్గర ఆత్మహత్య చేసుకుంటున్న ఫోటో బొమ్మ పెట్టి నేను CA చదువుతున్నాను, ఇంటర్ చదువుతున్నాను, ఇంజనీరింగ్ చదువుతున్నాను, IAS చదువుతున్నాను అనే బొమ్మలను మీరు చూసుంటారు. 2020కి ముందు 2020 నుంచి యానాములో 3 ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మహత్యాయత్నం, 2 మృతి, 1 పరిస్థితి విషమం. మీరు గుడ్ బ్రిక్స్ ఫౌండేషన్ అని విజయవాడలో 100 బ్యానర్లు చూసుంటారు. నేటి విద్యార్థులే రేపటి సోంబేరులా అని 1800 బ్యానర్లు విజయవాడ నగరంలో కట్టాను. 3 నెలల గ్యాప్లో నన్ను బాగా గుర్తుంచుకుని ఉంటారు. ఇటీవల కాలంలో నేను చెప్పకపోవచ్చు. 2020 కరోనా నుంచి నేను క్లోజ్ చేశాను. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఎవరో 1-2 తెలిసిన వాళ్ళు వస్తే ట్యూషన్ చెప్తున్నాను. ఇది నేను నాకున్న అనుభవం అవసరం అనుకున్న వారికి మాత్రమే నేను చెప్తున్నాను. నాకేమి ఇన్స్టిట్యూట్ లేదు. కానీ చదువు ఎంతో తేలికైనది. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి మాత్రమే చదువు చెప్తున్నాను. ఇప్పుడు ఈ బీఆర్కే న్యూస్ వారు ఎక్కడ తెలిసిందో కాల్ చేశారు. మీ అనుభవాలని మా ప్రేక్షకులతో, ప్రజలతో పంచుకుంటే నేటి కాలంలో అప్పటికంటే ఇంకా దారుణంగా ఉన్న ఎడ్యుకేషన్ పరిస్థితులు, దానిపై మీ అనుభవాలు ఎవరికైనా ఉపయోగపడతాయేమోనని మనం పిలిపించడం జరిగింది. వారికి ధన్యవాదములు. నా వల్ల ఏమాత్రం మీకు ఉపయోగపడినా అది ఆ బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి ఒకసారి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే చాలామంది ఛానల్స్ నాకు అంతే ఉండి ఇంత ఉండి అడుగుతుంటారు, కానీ వీళ్ళేం అడగలేదు. సొసైటీలో చేంజ్ కోసం మనం పడుతున్న తపనని అర్థం చేసుకుని వీళ్ళని పిలవడం చాలా ఆనందకరమైన విషయం. నమస్తే. 27 సంవత్సరాల నా అనుభవంలో ఎడ్యుకేషన్ సిస్టంలో తల్లిదండ్రులు, స్కూళ్ళు, పిల్లలు, వాళ్ళ పాత్ర, ప్రభుత్వాలు, వీళ్ళ అంశాల మీద నేను చెప్తాను. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మంచి ఉంటే తీసుకోండి. ప్రసాద్ గారు, ఇప్పుడు చదువుతున్న చదువులు ఏవైతే ఉన్నాయో, చదువుకునే విధానం కావచ్చు, చదివే చదువు కావచ్చు, నిజంగానే ఒక పద్ధతి ప్రకారం అంటే నిజంగా ఎలా చదవాలో అలాగే చదువుతున్నారా? చదువుల్లో కూడా పద్ధతులు ఏమైనా ఉన్నాయంటారా? మంచి ప్రశ్న. అంటే ఇక్కడ పిల్లలు చదివే చదువులు అంటే పనికొచ్చేలా, అసలు వీళ్ళు చదివే పద్ధతి రైటా రాంగా, ఎలా చదువుకుంటే పిల్లలు ప్రయోజకులవుతారు అని ఆలోచిస్తే, మీరు ఆదిమ మానవుడు కాలంలో కూడా ఒక విద్యార్థి సొంతంగా మనిషి అనేవాడు ఆలోచిస్తూ బతికాడు. అంటే ఏది బెటర్ లైఫ్ స్టైల్కి ఉపయోగపడుతుందో కంఫర్ట్నెస్ కోసం ఆదిమ మానవుడు నుంచి కూడా జీవన ప్రక్రియలు, విధానాల్లో మార్పులు తెచ్చుకుంటూ వచ్చి మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రపంచం. కానీ నేటి విద్యార్థి ఆలోచిస్తానికి కూడా పనికిరాని అయోమయంలో పడిపోయాడు. ఇది భయంకరమైన నిజం. అసలు ఏం ఆలోచించాలో వాళ్ళకి తెలియదు, ఏం ఆలోచించకూడదో తెలియదు, ఎందుకు చదువుతున్నామో తెలియదు, ఏం చదువుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనమో తెలియదు. అసలు ఒక విద్యార్థి ఒకటి నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు మనం తేలు కుడుతుంది అంటే తేలుతో కుట్టించుకు చూడం. అవును. అంటే మన పూర్వీకులు చెప్తున్నారు. అంటే కొన్ని 100,000 లక్షల సంవత్సరాల నాడు అడవిలో పడుకున్నప్పుడు ఓ తేలు కుడితే నెప్పుట్టి ఏడ్చేసి ఉంటారు. ఓ తేలు కుడితే ఎట్లా ఉంటుంది, పోగు కుడితే చచ్చిపోయాడు అనుకుని దాన్ని చంపడం మొదలుపెట్టారు. అలాగే రకరకాల కాయలు తిని పిచ్చోళ్ళు అయి ఉంటారు. కొన్ని కాయలు బాగున్నాయి, ఈ మనం తింటానికి మనకొస్తాయి అని వాటిని సాగ్రిగేట్ చేశారు, క్లాసిఫై చేశారు. ఏవి మంచివి, ఏవి తినేవి, ఏవి తినకూడదు, ఏవి. ఇదంతా ఒక్కరోజు తయారైనటువంటి ప్రపంచం కాదు. కానీ ఇంత జ్ఞానాన్ని, ఇంత ప్రపంచాన్ని మనం నేర్చుకున్న మనము ఇంత చీకట్లోకి, అంధకారంలోకి వెళ్ళిపోతుంది.
ఒక విద్యార్థి దశను ఆలోచించడానికి కూడా పనికిరానంత నీచ స్థితికి తీసుకొస్తున్నాం. ఈ విద్యార్థి పనికొచ్చేవాడు, ఈ విద్యార్థి పనికిరాని వాడు అంటూ ఉండరండి. ప్రతి వ్యక్తికి ఆలోచించే శక్తి ఉన్నప్పుడు తనను తాను ఒక రైట్ మార్గాన్ని వికసిస్తున్న కొద్దీ ఎన్నుకుంటాడు. నూతులో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, కొంచెం పైకి వచ్చి ప్రపంచాన్ని చూసినప్పుడు ఒక రకంగా ఉంటాడు, అంటే విలేజ్లో ఒక రకంగా ఉంటాడు, అది దాటి టౌన్కి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాడు, పక్కన స్నేహితులను చూసి వ్యవస్థను చూసి ఇంకో రకంగా ఉంటాడు, అదే ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటాడు. అంటే అవన్నీ నీ పుట్టుకతోనే సాధ్యపడవు. ఒక ఎన్టీ రామారావు గారు పుట్టంగానే నటుడైపోయి పెద్ద సీఎం అయిపోతాను కలగనడు. ఒక చంద్రబాబు నాయుడు గారు చదువుకుంటున్నప్పుడు నేను సీఎం అవుతాను అనుకోడు. ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఒక రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా, ఒక ఐన్స్టీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కాలానుగ్రమమైనటువంటి మార్పులతోటి తమ జీవితాలను ప్రయాణిస్తూ ఏది మంచో ఏది చెడో తెలుసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నేటి విద్యా విధానంలో ఉన్న పెద్ద లోపం విద్యార్థిని ఆలోచించనీయకుండా వాళ్ళని నేను చెప్పాను నువ్వు వినాలి, ఇలా లేకపోతే నువ్వు పనికిరావు, ఇలా లేకపోతే నువ్వు చేయటం, ఇలా లేకపోతే నువ్వు అంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మరబొమ్మలు అంటున్నాం. అది రాకముందే వీళ్ళు మరబొమ్మలుగా మారిపోయారు. ఇది మరీ శోచనీయమైన విషయం. తల్లిదండ్రులు ఎట్లా తయారయ్యారంటే, చదువుకున్న తల్లిదండ్రులు మ్యాండేటరీ కదండి. దేనికి మ్యాండేటరీ? ఎల్కేజీ పుస్తకాలు 5 కిలోల బరువు మోయడం మ్యాండేటరీనా? ఆఫ్టర్ ఆల్ ఒక బుక్ అసలు ఎల్కేజీలో యూకేజీలో ఏమి నేర్చుకుంటారు? అవగాహన చాలు. ఊరికెళ్ళి ఆడు పడుకున్నప్పుడు పడుకోబెట్టాలి, లేచి కూర్చుంటే ఆయన్ని ఏదైనా నోరు తిప్పడానికి ఏదైనా 4 పద్యాలు పాఠాలు చెప్పాలి, అంతే. అసలు వాడికి అక్షరాలు కూడా ఏర్పాల్సిన పని లేదు. కాస్త వాడు నోరు తిప్పుతూ వాడు పడుకున్నప్పుడు పడుకోబెట్టి లేచినప్పుడు లేచి మళ్ళీ ఇంటికి పంపిస్తే చాలు, టైంకి అన్నం పెట్టి పంపిస్తే చాలు. కానీ ఫస్ట్ క్లాస్ నుంచి వాడికి ఏజ్ మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు వాడికి అర్థమవుతుంది, మనం చెప్తున్నది అర్థమవుతుంది, ఏది మంచో ఏది చెడు అర్థమవుతుంది, అక్కడి నుంచి చెప్పాలి. మరి వాళ్ళ నేటి విద్యా విధానంలో అతి కీలకమైంది ఎల్కేజీ. వాడికి మానసిక పరిపక్వత లేనప్పుడు ఆ విద్యార్థికి మనము చెప్పేయడం వల్ల వీడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి వాడికి జెండర్స్ అన్నీ తెలిసిపోతున్నాయి. ఆ జెండర్ అంటే ఏంటో తెలియనప్పుడు జెండర్స్ గురించి చెప్పేశారు, సింగులర్ ఏంటో ప్లూరల్ అంటే తెలియనప్పుడు వాడికి ఎల్కేజీ యూకేజీలో చెప్పేశారు. అది ఎప్పుడు చెప్పాలి? వాడి మానసిక పరిపక్వత అంటే వయసు మెచ్యూరిటీ వచ్చినాక చెప్పాలి. మరి వాడికి ఎప్పుడు చెప్పారు అంటే తెలియనప్పుడు చదివిచ్చేసారు, రాపిచ్చేసారు, అయిపోయింది. మరి ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లల్ని, ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న స్కూల్ పిల్లల్ని, స్కూల్ పేర్లు మనకి ఇప్పుడు అనవసరం లేండి, అంటే చెప్పినా నాకు బాధ లేదు కానీ ఎందుకులేండి, ఎందుకంటే అన్నీ అలాగే ఉన్నాయి కదా. అవునవును. అంటే అది దయచేసి మనము ఏ ఒక్కరికి శత్రువులం కాదు, అది స్కూల్లో ఆలోచించుకోవాలి, స్కూల్ టీచర్లు ఆలోచించుకోవాలి. ఈయన మాట్లాడిన మాటలో నిజమెంతుంది. 10 వెబ్ ఫామ్స్ ఇస్తే అసలు వెబ్ ఫామ్ అంటే ఏంటో తెలియదండి. క్యాచ్ రాయరా అంటే క్యాచ్డ్, క్యాచింగ్ ఇట్లా రాస్తున్నారండి. షాక్. ఎవరి గురించి మాట్లాడుతున్నాను? ఈ నగరంలో టాప్ 10 గొప్ప ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను. టాప్ 10 గురించి మాట్లాడుతున్నానండి. చేయి అడ్డం పెట్టి చూపిస్తానండి. 10 మందిలో 7గురికి అసలు వెబ్ ఫామే తెలియదండి. అంటే దాని స్ట్రక్చర్ తెలియదండి. వెబ్ ఫామ్ అంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. మరి నేటి చదువుల వల్ల ఏంటి ప్రయోజనం? ఉత్తత్త చదువులు, ఉత్తత్త మార్కులు, పైదండ చూస్తూ ఎక్కిస్తాం, పైదండ చూస్తూ ఎక్కిస్తాం. ఎందుకంటే ఏం రాస్తున్నాడో, ఎందుకు రాస్తున్నాడో తెలియని చదువు. ఇది విద్యార్థికి పతనానికి తొలి కారణం. వాడి ఆలోచన శక్తిని బలవంతంగా చంపుతున్నాం. వాడి మానాన్ని వదిలేస్తే వాడు ఇంకా బాగా ఆలోచించుకుంటాడు. అలా కాకుండా ఇలా చేయడం వల్ల విద్యార్థి తన సొంత ఆలోచించుకునే నిర్ణయాన్ని కోల్పోయి బానిసలుగా బతకడానికి అలవాటు పడతాడు. ఎవరిని చెబితేనే వింటాడు, ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి అల్లం తెరా అన్నాం అనుకోండి, బయటకు వెళ్ళి పలానా షాప్కి వెళ్ళి అల్లం తెస్తాడు, తెమ్మని అక్కడ లేదు, దాని పక్క షాప్ మీరు నువ్వు చెప్పలేదుగా అంటాడు. ఎందుకలా అంటున్నాడు అంటే సొంత నిర్ణయం తీసుకునే శక్తిని వాడికి ఇవ్వలేకపోయామండి. ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయాలపై జాగ్రత్త వహించాలి అనే అంశాలను విద్య ద్వారా మనం నేర్చుకుంటామండి. సమాజంలో ఎలా బతకాలి ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ ఇవన్నీ లేని చదువుల్ని మనము పిల్లల్ని బలవంతంగా రుద్దుతుంటూ బలవంతంగా సోంబేర్లుగా మార్చుకుంటున్నాం. ఈ మాట అంటే కొంచెం బాధగా ఉంటుంది, తల్లిదండ్రులు తట్టుకోలేరు కూడా. వాళ్ళ మార్కులు చూస్తే 90 ఉంటాయి, జ్ఞానం చూస్తే శూన్యం. ఈ విషయాన్ని మీరు అంటే నేటి చదువులు పనికొచ్చేలా చదివించాలి అంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలి. వాళ్ళని వాళ్ళు ఆలోచించుకునేలా స్లోగా
ట్యూన్డ్గా చెప్తే కొంచెం కొంచెం చెప్తే చాలు. అంతకుమించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు చెప్తే చాలు. 5 గంటలు 7 గంటలు చదువు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే చదువుల గురించి మాట్లాడితే నేను 8th 9th 10thలో డ్రిల్ క్లాసులు 2 ఉంటాయి. మోరల్ క్లాస్, క్రాఫ్ట్ క్లాస్, డ్రాయింగ్ క్లాస్. 5 రోజులు పోతాయండి. అంటే 5 రోజులు ఫ్రీ. ఇంకొక రోజు శనివారం సెకండ్ సాటర్డే, ఇంకా మిగతా 4 శనివారాల్లో కొన్ని పండుగల్లో పోతాయి. లేకపోతే ఏ మ్యాథ్స్ క్లాసు తీసుకుంటారు. అంటే ఎంత ఫ్రీగా చదువుకున్నాం, ఏ ట్యూషనో లేకుండా ఎలా బతికాం అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అంటే అంత విద్యార్థి ఆలోచించే శక్తి ఉన్నప్పుడు వాడు చదువుకున్నాడు. మరి ఇప్పుడు ఏ విద్యార్థి అయినా రేపు యూనిట్ టెస్ట్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉందని గడగడ చదవడం ఏ పేరెంట్ అన్నా చూసారా? ఒక్క విద్యార్థి నేను రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది, నేను చదువుతున్నా అని గడగడ చదువుకుంటాం ఎప్పుడన్నా చూసారా? అప్పుడు కూడా రాస్తూనే ఉంటాడు. పైదంట చూసి ఎక్కిస్తాం వల్ల అది మనిషి మనం ఏమనుకుంటామంటే ఒక నానుడు ఉంది, 100 సార్లు చదివితే వచ్చేది ఒకసారి రాస్తే వస్తుందని. అది మననం చేసుకుంటూ ఆలోచిస్తూ వస్తే వస్తుంది. కానీ పైదంటూ ఎక్కించి ఒకటి 10 సార్లు ఇంపోజిషన్ రాసిన పెనాల్టీ లాగా రాస్తే ఆ లైన్ తప్ప ఇంకో కొత్త లైన్ రాదు. ఓకే, బలవంతంగా రాంగ్ మెథడ్స్ నేర్పిస్తున్నాం. అది కూడా క్వాలిటీ లేని టీచర్లతో, టీచింగ్ సైకాలజీ తెలియని టీచర్లతో, టీచింగ్ మెథడాలజీ తెలియని టీచర్లతో. వీళ్ళు ఎక్కడుంటారు? గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే ఉంటారు. ఈ టీచింగ్ సైకాలజీ మెథడాలజీ తెలిసిన టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు. ప్రత్యేకమైన ప్రోగ్రాములతో వాళ్ళని టీచర్ ట్రైనింగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రాక్టికల్ క్లాసెస్ ఏర్పాటు చేస్తారు. మరి ఈ విధంగా ఎడ్యుకేషన్లో వచ్చే మార్పులకి తల్లిదండ్రులు గమనించాలని, ఆ వచ్చే మార్పులకు అనుగుణంగా మీరు కూడా కొంచెం నేను చెప్తున్నట్టు నిజమా అబద్ధమా, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తే మరొక వీడియోలో మరికొంత వివరణాత్మకంగా నేను మళ్ళీ చెప్తాను. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి.